హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఒకసారి అప్డేట్స్ అన్నీ కూడా క్విక్గా రివిజన్ చేసుకుందాము. మనము ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా చెప్తూనే ఉన్నాను. బట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో వాళ్ళ కోసం ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి వెరీ క్విక్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆల్ ఇండియా కోటాకి సంబంధించి థర్డ్ రౌండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రిజిస్ట్రేషను, చాయిస్ ఫిల్లింగ్ ఇవన్నీ చేసుకోవడానికి జనవరి 26 వరకు టైం ఉంది. ఎవరైతే న్యూ రివైజ్డ్ కట్ ఆఫ్ ప్రకారంగా ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక అప్డేటు. ఇకపోతే మనకి తెలంగాణకి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో రిజిస్టర్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరిగింది. సో దాంట్లో ఎవరెవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి మనకి 16th ఈవినింగ్ 4 o'clock నుంచి 18th ఈవినింగ్ 6 o'clock వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇకపోతే తెలంగాణలో మనకి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ కోటా కోసం న్యూగా రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అంతా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ఇంకొక నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. సో 103 అండ్ ఎబో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, జనరల్ పీడబ్ల్యూడీ అయితే 90 అండ్ ఎబో, అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే -40 మార్క్స్ వచ్చినా కూడా ఎలిజిబులే. వీళ్ళంతా కూడా ఈ కన్వీనర్ కోటాలో రిజిస్టర్ చేసుకోవడానికి మనకి 16th ఈవినింగ్ 4:30 నుంచి 18th ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఈ కన్వీనర్ కోటాకి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో చేయాలా వద్దా అని అంటే అది మీ యొక్క ర్యాంక్ను బట్టి చూసి చెక్ చేసుకొని చేయండి. అసలు మనకి దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఎలిజిబుల్ అయినంత మాత్రాన కన్వీనర్ కోటాలో మనకి సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. ర్యాంకును బట్టే చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీటన్నిటికి సంబంధించి ఏదైనా గైడెన్స్ మీకు అవసరమైనట్లయితే ఈ నంబర్లో 9849068590 నంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు తప్పకుండా గైడెన్స్ అందించే ప్రయత్నం చేస్తాము. సో ఇకపోతే మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే ప్రింట్ చేయడం జరిగింది. చూడండి, 0% నీట్ పీజీలో సీటు అనేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఎన్బీఏ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయంట, ప్రైవేటు కళాశాలల లబ్ధికేనంటూ కూడా అంటున్నారు. సో ఇందాకే చూసాం కదా మనకి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అనేది. సో ఇది 103, ఇది సమ్వాట్ ఓకే, 90 కూడా ఓకే. బట్ ఇది -40 ఇవ్వడం వల్ల చాలామంది దీన్ని అపోజ్ చేస్తున్నారనమాట. ఒక్కసారి ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. కానీ -40 మార్కులైనా సీటు దక్కుతుందంటే అంతకంటే విడ్డూరం ఏముందని అంటున్నారు వైద్య నిపుణులు. నీట్ పీజీ 2025 మూడో రౌండ్ ప్రవేశాల కోసం ఎన్బీఈ కటాఫ్ మార్కులు తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంతో మార్కులు వచ్చిన విద్యార్థులు పీజీలో ప్రవేశం పొందుతారు. సో ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంది, మేబీ వాళ్ళకి మెరిట్లో రాకపోవచ్చు, ఏది బీక్యాట్ కానీ సీక్యాట్ కానీ రాకపోవచ్చు. కానీ 10% ఇన్స్టిట్యూషనల్ కోటా ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎంత అమౌంట్ అయినా పే చేసి జాయిన్ అవ్వడానికి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ అమౌంట్ పెద్ద ప్రాబ్లం కాని వాళ్ళంతా కూడా మార్కులు వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో పీజీలో సీటు పొందే అవకాశం ఉందన్నమాట. సో దాన్నే ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఈ అసంబద్ధ నిర్ణయంపై వైద్య వర్గాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇది వైద్య ప్రమాణాలకు పాత్ర వేయడమేనంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వారికి గతంలో 50th పర్సెంటైల్ అంటే 276 మార్కులు రావాల్సి ఉండగా కట్ ఆఫ్ తగ్గింపుతో 7th పర్సెంటైల్తో 103 మార్కులు వచ్చినా కూడా వారు ఎలిజిబుల్ అవుతున్నారు. ఇక పీడబ్ల్యూడీ కోటాలో 45th పర్సెంటైల్ అంటే దాన్ని 5th పర్సెంటైల్కి తగ్గించింది ఎన్బీఈ. అంటే వీరికి 90 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు గతంలో 40th పర్సెంటైల్తో 235 మార్కులు వచ్చి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు 0%తో -40 మార్కులు వచ్చినా కూడా పీజీ ప్రవేశానికి అర్హులు అవుతున్నారనమాట.
సో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సీనియర్ రెసిడెంట్ల వైద్యుల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మరి దీనిపైన ఎన్బిఈ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అయితే దీనిపైన ఇదంతా కూడా సీట్లు అమ్ముకోవడానికే, ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు అమ్ముకోవడానికే ఇదంతా చేస్తున్నారు, వాళ్ళ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. పీజీలో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయనే కారణంతో వీటిని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా, ఈ నిర్ణయంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్య కోటాలో ఇష్టారీతిన ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్లను విక్రయించుకునేందుకు అవకాశం కలగనుందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ఎన్బిఈ నిర్ణయం మేరకు రాష్ట్రంలో యాజమాన్య కోటా కింద పీజీ ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు, అదే ఇందాక చెప్పాను కదా, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 18th వరకు డేట్ ఇచ్చారు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలు. ఓకే, సో ఇది ఉన్నటువంటి మనకి న్యూస్ అనమాట. సో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అంటే ఇలా మైనస్ మార్కులు ఉన్నా కూడా ఎలిజిబుల్ చేయడం కరెక్టేనంటారా, లేదంటే ఇది కరెక్ట్ కాదు అని అంటారా? అంటే మైనస్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పీజీ చేస్తే అది అంటే ఎంతవరకు కరెక్టు? అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ, మినిమం ఎలిజిబిలిటీ కూడా లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి పీజీలో సీట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వీళ్ళ యొక్క వాదన. మరి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది మన వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.